కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం అభివృద్ధి పనులకు అడుగులు పడ్డాయి. సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలో ఉండేలా నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. మహాజాతర వేళ తల్లుల దర్శనం ప్రశాంతంగా జరిగేలా గద్దెల ప్రాంగణాన్ని విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలు చెదరకుండా గద్దెలను పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకృతి దైవాలైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఆధునీకరించేందుకు ప్రణాళిక రూపొందించారు అధికారులు. మేడారం జాతరలో సమ్మక్క, సారలమ్మ గద్దెలు ఒక వరుసలో ఉండగా వీరి ఎదురుగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఉన్నాయి. భక్తులు క్యూలైన్ ద్వారా సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల దగ్గరకు రావడం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో 4 గద్దెలను ఒకే వరుసలో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం గద్దెల చుట్టూ ఇనుప గ్రిల్స్ను ఏర్పాటు చేశారు. కొత్త ప్రణాళికలో గద్దెల చుట్టూ గ్రానైట్తో నిర్మించాలని ప్లాన్ చేశారు. గద్దెల చుట్టూ గ్రానైట్పై సమ్మక్క సారలమ్మ చరిత్రతో పాటు గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజనుల లిపి, ఇతర జాతర వైభవం తెలియజేసే బొమ్మలను చెక్కరున్నారు. వారి గోత్రాన్ని తెలిపేలా రాతి స్తంభాలపై ఆదివాసీ సంప్రదాయాలను చాటి చెప్పేలా గద్దెల డిజైన్ను తయారు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించి గిరిజనుల అభిప్రాయాల మేరకు ఒక డిజైన్ ఫైనల్ చేసి పూజారుల సమక్షంలో విడుదల చేశారు. నిజానికి మహాజాతర వేళ భక్తులకు సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శన భాగ్యం మహా కష్టమవుతోంది. గంటల తరబడి క్యూలో నిలబడితే కానీ దర్శన భాగ్యం కావడం లేదు. దీనికి కారణం 32 గుంటల స్థలంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ప్రాంగణం ఉంది. వేలాది మంది ఒక్కసారిగా దర్శనానికి రావడంతో తల్లుల దర్శనం ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో ప్రస్తుతానికి ప్రాంగణం గోడల నుంచి అన్ని వైపులా 20 ఫీట్ల మేర విస్తరించాలని నిర్ణయించారు. అదే సమయంలో ఒకే వరుసలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు 80 ఫీట్ల మేర పొడవు పెరగనుంది. అలాగే తల్లుల దర్శనానికి 4 దిక్కులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ 4 ప్రవేశ ద్వారాలతో లోపలికి వచ్చిన భక్తులు తల్లులను దర్శించుకుని బయటకు వెళ్లేందుకు 4 ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో భక్తులు బయటకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూపొందించిన ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వడానికి కానీ, జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం విస్తరణతో పాటు సుమారు 2 కోట్ల మంది భక్తులు వస్తున్న మహాజాతర కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే మేడారం మహాజాతరకు 150 కోట్ల నిధులతో మేడారంలో బీటీ రోడ్లతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అతిథి గృహాలను నిర్మిస్తున్నారు. క్యూలైన్లో నిలబడ్డ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు క్యూలైన్లపై రేకులతో షెడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. అలాగే జంపన్నవాగులో స్నానాల ఘట్టాలు, దుస్తులు మార్చుకునే రూములతో పాటు పెద్ద ఎత్తున సొంత వాహనాల్లో వస్తున్న వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పార్కింగ్ ఏరియాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా 100 రోజుల్లోపు జాతర ప్రారంభమవడానికి ముందే పనులు పూర్తయ్యేలాగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తంగా మేడారం మహాజాతర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు తగ్గట్లుగానే గద్దెల విస్తరణ పనులతో పాటు శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.